కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ₹1000 ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. కేవలం 1000 అంటే ₹1000 ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తినటువంటి వాగ్వాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మరో వ్యక్తిని హంతకుని చేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని మధురానగర్లో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండేటువంటి శశికిరణ్ రెడ్డి మధురానగర్లో వారాహి మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. నల్గొండకు చెందినటువంటి ప్రభుకుమార్ ఉద్యోగం కోసం వారాహి కన్సల్టెన్సీని సంప్రదించాడు. ఈ నేపథ్యంలో తమకు ₹2,500 చెల్లిస్తే ఉద్యోగం చూపిస్తానని శశికిరణ్ రెడ్డి చెప్పగా ప్రభుకుమార్ ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఇచ్చినటువంటి మాట ప్రకారం శశికిరణ్ బంజారాహిల్స్లోని హిల్టన్ కంపెనీలో ఫిబ్రవరి 24న ప్రభుకుమార్ను ఉద్యోగంలో చేర్పించాడు. 2 రోజులు అక్కడ విధులు నిర్వహించినటువంటి ప్రభుకుమార్ శశికిరణ్ వద్దకు తిరిగి వచ్చి తనకు పని నచ్చలేదని తన డబ్బు వెనక్కి తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో శశికిరణ్ ₹1,500 తిరిగిచ్చేశాడు. మిగిలిన ₹1000 కోసం ప్రభుకుమార్ పలుమార్లు కార్యాలయానికి వెళ్ళాడు. తనపై పాత కేసులు ఉన్నాయని డబ్బు ఇవ్వకపోతే పలుమార్లు చంపేస్తానంటూ కూడా శశికిరణ్ను పలుమార్లు బెదిరించాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలప్పుడు కార్యాలయానికి వచ్చిన ప్రభుకుమార్ అక్కడ పనిచేసేటువంటి లయ అనే ఉద్యోగినితో మాట్లాడి శశికిరణ్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ₹1000 కోసం ఇరువురు మధ్య మరలా అప్పుడు వాగ్వాదం జరిగింది. ఆ గదికి లోపల నుంచి గడియ పెట్టిన ప్రభుకుమార్ వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో శశికిరణ్ రెడ్డి మెడపైన దాడి చేశాడు. శశికిరణ్ రెడ్డి అరుపులు విన్న కార్యాలయ సిబ్బంది తలుపులు కొట్టారు. అయితే శశికిరణ్ రెడ్డిని విచక్షణ రహితంగా అప్పటికే పొడిచినటువంటి ప్రభుకుమార్ అదే కత్తిని బయట ఉన్న వారికి చూపెడుతూ తలుపు గడియ తీశాడు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి కార్యాలయ ఉద్యోగిని లయపైన కూడా దాడి చేసిన ప్రభుకుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో శశికిరణ్ రెడ్డి మరణించగా లయ ఎడమ చేతి భుజానికి గాయమైంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శశికిరణ్ రెడ్డి భార్య నాగభారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పరారీలో ఉన్నటువంటి ప్రభుకుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ₹1000 కోసం హైదరాబాద్ నడిబొడ్డున ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపుతుంది. ఇప్పుడు ₹1000 కోసమే హత్య చేశాడా లేక వీరి మధ్య ఇంకేమైనా పాత గొడవలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ అక్కడ కన్సల్టెన్సీ నడుపుతున్నటువంటి విధానం ఆల్రెడీ ప్రభుకుమార్కి ఒక జాబ్ చూపించి అక్కడికి పంపించి 2 రోజులు అక్కడ జాబ్ చేసిన తర్వాత అది నచ్చలేదని మళ్ళీ వెనక్కి వచ్చి డబ్బులు డిమాండ్ చేసి ఆ కట్టిన ₹2,500లో 1,500 కూడా ఆల్రెడీ తీసుకుపోయి మిగిలిన ₹1000 ఇవ్వాలనేటువంటి ఒక ఇంటెన్షన్ తోటి శశికిరణ్ రెడ్డిని ఈ రకంగా దాడి చేసి చంపేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. వెంటనే ప్రభుకుమార్ని అరెస్ట్ చేసి అతనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు అతని భార్య కానీ మిగతా వారు కూడా ఆఫీస్లో ఉన్నటువంటి మిగతా ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. అతను కన్సల్టెన్సీ సర్వీస్ లో వీళ్ళ దగ్గర జాబ్ కోసం అని చెప్పి 2,500 అమౌంట్ కట్టినాడు వీళ్ళ దగ్గర. అయితే వీళ్ళు రిఫర్ చేసి ఒక దగ్గర పంపించినారు జాబ్ అని తెలిసింది. అక్కడ అతనికి బాగలేక 2 days చేసి మళ్ళీ వచ్చి నా అమౌంట్ రిఫండ్ ఇవ్వండి అని చెప్పి అడిగి 1-2 days తిరుగుతున్నట్టు వీళ్ళ దగ్గర అన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు లేదు ఆల్రెడీ ఇచ్చినాము మీరు జాయిన్ అయినారు వదిలేసి వచ్చినారు కాబట్టి కాదు అంటే లేదు నేను ఇంతకుముందు కూడా కేసుల్లో ఉన్నాను, మర్డర్ కేసులలో ఉన్నాను, జాగ్రత్త నాకు ఇవ్వాలని తీసినాడు అంతకుముందు లాస్యం ఇచ్చినప్పుడు అని వీళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు. లోపలికి వెళ్ళినాడట. వెళ్ళిన తర్వాత అతను కూడా రిఫండ్ 1,500 వరకు 2,500 రిఫండ్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే అది కాదు అని సరిపోలేదు అన్నట్టు ఆర్గ్యుమెంట్ అయినట్టు లోపల నుంచి డోర్ అతని లాక్ చేసుకొని నైఫ్ తెచ్చుకున్నట్టున్నాడు. దాంతో స్టాబ్ చేసినాడు. వైటల్ రీజన్ నెక్ రీజన్ లో నర్వ్ అది కట్ అయినట్టు వైటల్ రీజన్ లో స్టాబ్ ఇంజరీ ఉంది. ఇక దాంతో ప్రొడ్యూస్ బ్లీడింగ్ అయ్యి ఇమీడియట్ గా అన్కాన్షియస్ అయిపోయినాడు. వీళ్ళు ఈ అమ్మాయి రిసెప్షన్ లో ఉన్న ఆమె ఆ తర్వాత ఇంకో 3-4 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ ప్లేస్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్ గా పోయి డోర్ కొట్టి చేస్తా ఉంటే ఈ రిసెప్షనిస్ట్ లా ఎదురుగా ఉంది ఆమె. డోర్ తెరవగానే ఆమె ఆడడం వస్తుందని ఆమె కూడా స్టాబ్ చేసినాడు. ఆమె కూడా షోల్డర్ పైన వెనక్కి జరిగితే షోల్డర్ పైన లేకుంటే ఆమె కూడా వైటల్ రీజన్ లో చెస్ట్ రీజన్ లో నుంచి